పొట్ట ఫుల్ అయిపోయినా ఇంకొక ముద్ద తినుంటే బాగుండు అనిపించే ఎగ్ వెల్లుల్లి కారం. బాయిల్ చేసుకున్న ఎగ్స్కి నేను చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అన్ని ఎగ్స్కి జార్ తీసుకొని అందులో వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, కారం, సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకొని ఇందాక ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుని ఎగ్స్ని యాడ్ చేసుకొని సాల్ట్, పసుపు, కారం వేసుకొని వేగనివ్వండి. ఎగ్స్ ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చాక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని కాస్త మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూతను పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మూతను తీసి బ్రౌనీస్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని మూతను పెట్టుకోండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మూతను తీసి ఇందాక మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూతను పెట్టుకోండి. మధ్యలో ఒకసారి మూతను తీసుకొని వెల్లుల్లి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మూతను పెట్టుకోండి. ఫ్రై అయిన ఆనియన్స్లోని ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని మూతను పెట్టుకోండి. లాస్ట్లో ఒకసారి మూతను తీసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే, మన ఎగ్ వెల్లుల్లి మసాలా ఈజ్ రెడీ. డీటెయిల్గా ఈ వీడియో చూడాలి అనుకుంటే ప్రొఫైల్ కింద లింక్ యాడ్ చేశాను, చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బ్లెస్ మీ ఆల్.